స్టార్ట్. హాయ్ అండి, ఈరోజు ఇంట్లోనే ఈజీగా మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో కేక్ని మనము మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. రండి చూద్దాం. బేకింగ్ పౌడర్, ఇది వెనీలా ఎసెన్స్, తర్వాత బేకింగ్ సోడా, 2 eggs, మైదా పిండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే 2 eggsని ఆల్రెడీ నేను బీట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఏం చేసుకోవాలంటే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఏంటంటే దీంతో నేను ఏం చేసిన, ఇప్పుడు మనము దీంతో నేను 3 పోసిన దీంతో. అయితే ఇందాక మీకు నేను షుగర్ చూపించలేదు కదా, ఈ కప్పుతో 1 తీసుకొని దీన్ని ఏం చేసిన మిక్సీ జార్లో పెట్టి పౌడర్ చేసుకుంటే మనకు మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీడియో సరిగా తినా అని ఏం చేసుకున్నా అంటే పౌడర్ లాగా తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేసుకున్నాం, 2 egg వేసి బీట్ చేసుకున్నాక దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి కదా బేకింగ్కి. ఏం చేసినా ఈ కప్పుతో మనం ఏం తీసుకున్నాం, పౌడర్ తీసుకున్నాం కదా, షుగర్ పౌడర్. ఈ కప్పులో సగానికి సగం మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అంటే ఇప్పుడు ఇందులో పోసేసుకున్నా నేను, దీంతో 3 పోసుకున్నా. మనకు కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి, కానీ పిల్లలకి కాఫ్ వస్తుంది కదా, అందుకని నేను తక్కువ తీసుకున్నా. దీన్ని ఏం చేయాలి, మనము బాగా బీట్ చేసుకోవాలి. బాగా పఫీ రావాలి. ఎంత బీట్ చేసుకుంటే అంత మనకు బాగా టేస్టీగా వస్తుంది పఫ్ అనేది. ఇట్లా ఒత్తగానే స్పాంజీ లాగా అనిపిస్తుంది మనకి. అది నా బేకింగ్ కింద పడుతుంది మమ్మీ, ఇట్లా ఉండని బేకింగ్ సోడా కింద పడిపోతుంది తల్లి, ఇట్లా ఉండని ఇందులో పెట్టేసి ఉంది కూడా ఎత్తారండి. ఇదేంటి ఏంటిది? ఇది వెనిలా 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 మనం ఏం చేసుకోవాలి, వెనిలా ఉంటే వెనిలా. ఇప్పుడు ఎగ్గు తినని వాళ్ళు ఉంటారు కదా, ఎగ్గు తినని వాళ్ళు మనము 2 eggs వేసుకున్న బదులు వాళ్ళు 1 cup ఏం వేసుకోవాలా, కర్డ్ వేసుకునే వేసుకోవచ్చు. ఎగ్గు నాన్ వెజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, వెనిలా ఎసెన్స్ని సగం కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఓకే చాలు. వాసన వస్తుంది కదా, ఏ వాసన వస్తుంది? ఐస్ క్రీమ్ వాసన వస్తుంది కదా మీకు, మంచి స్మెల్ వస్తుంది. కలపాలి, బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక ఐస్ క్రీమ్ జాలి గంట ప్రాసెస్ ఏంటంటే ఇది పెట్టుకోవాలి, జాలి పెట్టుకొని మనము ఇట్లా జల్లెడ పట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఏం ఉంచుకుంది ఉండలు లేకుండా ఏమవుతుంది, మంచిగా బ్లెండ్ అవుతుంది మనకి. దీనికి వాటర్ ఉంది, వాటర్ తీసేసి మన పిండి పట్టుకుంటుంది కదా. ఫస్ట్ షుగర్ తీసుకుందాం మనము. షుగర్ ఇప్పుడు కొలతలతో పాటు చూపించాలంటే 3 eggs ఉన్నాయా మన కాడ? ఇంకా అది ఆయిల్ 1 cup 1 cup అది ఉంది కదా, 1 cup షుగర్ 1 cup షుగర్ 1/2 cup షుగర్ వచ్చింది మనకి. 1 cup వేసి కదా బుబ్బి. తర్వాత 1 cup మైదా పిండి, 1 cup 2 eggsకి అంతే పడుతుంది కాబట్టి మనం అంతే తీసుకుందాం. షుగర్ బీట్, షుగర్కి మిక్సీ జార్ 1 cup మైదా పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా, ఇందులో మనము మళ్ళీ కొంచెము బేకింగ్ సోడా, కరెక్టేనా? వంట సోడా వేసుకోవాలి, కొంచెం వంట సోడా కొంచెం
కొంచెం 1.5 వద్దు. 1.5 స్పూన్. 1.5 అంటే ఒకటి నిండే వేసినాక మళ్ళీ ఇంకా ఆఫ్ వేయాలి దాన్ని 1.5 అంటే మళ్ళీ ఎగ్ వేయబా మమ్మీ. ఇంకా మళ్ళీ ఇంకా బేకింగ్ సోడా ఏం చేసుకోవాలా కొంచెం వేసుకోవాలి మనం. ఎట్లా తింటాడో ఒకటి. ఏం చేయాలో బేకింగ్ సోడా కూడా ఇంత వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు మంచిగా ఐస్ క్రీమా? మంచిగా వస్తుంది, బేకింగ్ పఫీగా వస్తుంది. బేకింగ్ సోడా వేయద్దు అవసరం లేదంటే మనం ఏం చేయాలంటే ఈ వంట సోడానే 2 క్వాంటిటీ మనం కొంచెం తీసుకున్నాం కదా, అది 1/2 స్పూన్ కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. అది డబుల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనము జాలిబట్ట మీకు పెట్టున్నావా? ఎట్లా పెట్టిపోతుందా? వస్తుంది కదా, మంచిగా ఉండలు లేకుండా మంచిగా వస్తుంది. అవును, అన్ని మిక్సీ కూడా అయిపోతుంది, అంతా మిక్స్ అయిపోతుంది. ఆఫ్టర్ ఇట్లనే ఏం చేయాలా, ఇట్లనే ఇంకా ఇది కొంచెం పచ్చిగా ఉంది కదా, అందుకని ఏమైంది రాలేదు. అందుకే నేను కొంచెం ఈ స్పూన్ సాయంతో చేస్తున్నాను. ఇక్కడేమో కొంచెం కష్టం ఉన్నా మనకేం చేసే విధానంలోనే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మనకు పఫీగా రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈజీగా చేసుకుంటే మనం తినేది కదా, కొంచెం మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అయిపోయింది, ఫినిష్డ్. 2 నిమిషాలు అయిపోతుంది. అయిపోయింది. ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా మనం ఏం చేసుకుంటామో తీసేసుకుంటాం అన్నట్టు. ఇది ఇట్లా సేఫ్టీ, హెల్త్ కూడా సేఫ్టీ, చేసుకోవడంలో కూడా సేఫ్టీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసినాము, 2 eggs, 2 eggs, ఇంకా తర్వాత ఏమి ఆయిల్ వేసుకున్నాం మనం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకేం వేసుకున్నాము, ఏం వేసుకున్నాం యశు, ఏం వేసుకున్నాం నాని, ఎగ్ వేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. దాని తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకున్నాము. గట్టిగా వద్దు బెట్టా. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఎగ్స్ ఫస్ట్, నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాం. బీట్ చేసుకున్న తర్వాత షుగర్ వేసుకుని ఎంత క్వాంటిటీ వేసుకున్నామో మైదా పిండి కూడా అంతే క్వాంటిటీ వేసుకొని బాగా కలుపుకున్నాం. కొంచెం వంట సోడా, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా ఇది ఎంత కలిస్తే మనకు అంత పఫీనెస్ అనేది వస్తుంది. దీన్ని బాగా కలుపుకోవాలి మనము. క్లే లాగా ఉందా? ఎట్లుంది యశు? సూపర్ ఉందా? క్లే లాగా ఉందా? మంచి కూర్చో. ఇందాక క్లే నీకు కార్న్ఫ్లవర్తో క్లే చేసి ఇచ్చిన కదా, ఆడుకున్నావా? ఎలా ఆడుకున్నావు? మంచిగా ఆడుకున్నావా? ఓకే, చూడు ఎంత ఐస్ క్రీమ్ లానే ఉంది. ఆడుకున్నావా? రుచి చూపి ఎట్లుంది. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. దీన్ని ఏం చేసుకోవాలా, కొంచెం లూజ్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, దీంట్లోకి కొంచెము పాలు పోసుకున్నాము. ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం పోసుకున్నాం. ఫస్ట్ కొంచెం తీసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఏం చేయాలా, కలుపుకోవాలి. ఫస్ట్ ఒకసారి చేసినాం బనానా కేక్, బాగా వచ్చింది. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్తో చేస్తున్నాము, మైదా పిండితోని. ఇంకా కొంచెం పడుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే గట్టిగా వస్తుంది. కొంచెం వేద్దాం చాలు. ఇంకా ఎట్లుంది యశు? సూపర్ ఉందా? ఇప్పుడు స్మూత్ అయిందా? కొంచెం చాలు. ఈ కన్సిస్టెంట్
చాలు. మళ్ళీ ఎక్కువ లూజ్ అయితే మళ్ళీ బేకింగ్కి మనకి చాలా టైం పడుతుంది. ఈ కన్సిస్టెంట్ ఓకే, పర్లేదు, మంచిగా ఉంది. ఇట్లా ఈ బీట్ చేసేదానికి మొత్తం విడిపోవాలన్నట్టు. ఇది క్లియర్గా చూడండి, మొత్తం వచ్చేస్తుంది. అది మొత్తం వచ్చేస్తుంది. దానికి ఇట్లా పట్టి ఉంటేనేమో దానికి మన గట్టిగా ఉన్నా బాగా రాదు, పఫినెస్ రాదన్నట్టు. మొత్తం జారిపోవాలన్నట్టు. కింద నీళ్ళలాగా తేనెలాగా జారుతుంది, ఇట్లా జారిపోవాలన్నట్టు. అయితే ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెంట్ ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలా, బేకింగ్ దాంట్లోకి వేసుకోవాలా. బేకింగ్ చేసుకోవడానికి మళ్ళీ వేరే గిన్నెలు అది కావాలంటే లేదు, మన ఇంట్లో గిన్నెలతోనే అల్యూమినియం గిన్నెతోనే మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. మనం ఇలాంటి గిన్నెను మనము తీసుకొని బేకింగ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మనం ఇప్పుడు అడుగు అంటుకోకుండా ఉండడానికి ఫస్ట్ అప్లై చేయాలి మనం ఆయిల్. కొంచెం ఆయిల్ తీసుకుందాం. కొంచెం వేసుకుంటూ మొత్తం వేసుకుంటూ కొంచెం వేసుకోవచ్చు. మమ్మీ నాన్న ఏం తెచ్చిందో చూడు, అటు కొంచెం కోటుండే. ఏం చేసుకోవాలో అప్లై చేసుకోవాలి. అప్పుకుంటుంది ఇట్లా చెయ్యి యూజ్ చేయొచ్చు, బ్రష్ యూజ్ చేయొచ్చు. ఏం తెచ్చినావు? మొత్తము స్ప్రెడ్ చేయాలి. ఓకే, దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం పిండి అదే మనం మైదా పిండిని వేసుకొని ఇట్లా అదేమో ఆయిల్ పోయిస్తా. ఆగేసు ఆగిన ఆయిల్ తీసాం కదా, తీస్తా కదా, అక్కడనే పెడతా. వెన్నీరు పాకెట్ ఇది ఫోటో పెడుతున్నా. నేనే చేసినా, నేనే వేసినది. ఏంది నేనే వేసినా, నువ్వు వేస్తావా? ఏందమ్మా నువ్వు వేసినావా? అందుకే నేనే వేసినాను. ఇట్లా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి మనం. ఏంటిది మైదా పిండితో ఉండండి. ఏం చేసినావు, ఓపెన్ చేసినావు. ఇది దీని క్యాప్ ఏది వేసావు? దీని క్యాప్ ఏది కింద పడ్డదేమో చూడు. ఏం చేసుకోవాలి మనం మైదా పిండితో కింద ఏం లేకుండా చాలా చాలా నీట్గా క్లియర్గా చేసుకోవాలి. నెక్స్ట్ అంటే ప్లాన్ మొత్తము బ్లెండ్ అయిపోవాలండి. మొత్తం కలిసిపోవాలండి, కింద ఏం లేకుండా. మొత్తం స్ప్రెడ్ అయిందా లేదండి? మొత్తం స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్నది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ బటర్ కుపీ, సేమ్ టు సేమ్. దూరం నుంచి తీయాలి నాని. ఇట్లా గిన్నె ఏంటిది ఇందులోకి వస్తుంది, అది క్లియర్. ఇట్లా తీయద్దు. గిన్నె ఇందులో నుంచి అందులో ట్రాన్స్ఫర్ చేస్తుంది కనిపించాలి కదా. గ్లౌజ్ కావాలంటే గ్లౌజ్ తీసుకోండి. ఎందుకు ప్లీజ్ అంటే సబ్స్క్రైబా చెప్పు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అను. ఓకే, ఇందులోకి మనం వేసుకున్నాం. ఇప్పుడు మేము ముట్టుకొని ఈ ఒక సిమ్లో ఒక 5 minutes వదిలేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేసేయాలా. నేను చూపిస్తావా? ఫ్లేమ్లో వేసేయాలన్నమాట, స్లో ఫ్లేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇది పెట్టేసి ఒక 5 minutes అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంత అనేది చాలా గ్యాప్ లేకుండా ఓకే సెట్ అయింది మనకి. ఓకేనా? మళ్ళీ ఒక 10-15 minutes ఆగి చూపిస్తాను. ఒక 15 minutes తర్వాత ఒకసారి చూద్దామండి. స్టార్ట్ అవుతుంది, ఒక 5 minutes కనిపిస్తుంది, స్టార్ట్ అవుతుంది.